తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశి నుంచి దశమ స్థానంలో బుధుడు, శుక్రుడు, గురువు కలిసి ఉన్నారు. దశమం అంటే వృత్తి స్థానము. ఎప్పుడైతే వృత్తి భావంలో ఈ 3 గ్రహాలు కలిసి ఉన్నాయో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, వృత్తి స్థానంలో ఉండడం మూలంగా మరియు లాభంలో కేతువు, పంచమ రాహు, 6వ స్థానంలో గురువు, 8వ స్థానంలో కుజుడు, ఈ బుధ శుక్ర గురువులు ముగ్గురు కూడా దశమంలో మీ లగ్నం నుంచి లేదా రాశి నుంచి తుల నుంచి కలిసి ఉంటున్నాయో ఎప్పటి నుంచి అప్పటి వరకు ఉంటున్నాయి? జూన్ 23వ తేదీ నుంచి జూలై 5వ తేదీ వరకు కలిసి ఉంటారు. దాని తర్వాత మరలా వక్రించుకుంటూ బుధుడు మిథునంలోకి, శుక్రుడు సింహరాశిలోకి వస్తాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలు దశమంలో ఉన్నాయో వృత్తి విషయంలో, కెరియర్ విషయంలో, చేస్తున్నటువంటి జాబ్లో అభివృద్ధి ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే కొంతమంది బంధువర్గం మూలంగానో ఇస్తుంది. కాకపోతే చేస్తున్న వృత్తిలో కొంత స్త్రీలతో ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే చేస్తున్నటువంటి ఉద్యోగంలో జీతము పెరగడము, ధనపరంగా అభివృద్ధి రావడము, లోన్స్ లభించడం, గృహం కట్టుకుందాం అనుకుంటే గృహ సంబంధించినటువంటి విషయంలో లోన్ లభించడము, ఎప్పటి నుంచో మీ ఆఫీస్కి దగ్గరలో ఉండేటువంటి గృహం తీసుకోవాలి. కొంతమంది చూడండి ఎక్కడో రోజు 1.5-2 గంటల నుంచి ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్తారు. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈవినింగ్ 6-6:30 అక్కడ స్టార్ట్ అయితే ఇంటికి వచ్చారు 9. ఎలా ఉంటుందంటే జీవితం 9-10 గంటలకు ఇంటికి వచ్చి తిని అలా పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి పరుగు. అసలు ఇంట్లో ఉంటున్నామా లేదా ఏమిటి పరిస్థితి అన్నట్టు ఉంటుంది. అటువంటి వారికి మీరు ఎక్కడైతే జాబ్ చేస్తూ ఉంటారో అక్కడ సమీపంలో గృహం కొనుక్కోవడానికి, రెంట్కి వెళ్ళడానికి అనుకూలిస్తుంది. తులవారికి ధనాభివృద్ధి కూడా ఉంది చెప్పాలంటే ఈ 3 గ్రహాల యొక్క కలయిక వల్ల. ఎందుకంటే మనకి ఇక్కడ వృత్తి మూలంగానే ధనం పెరుగుతుంది కాబట్టి వృత్తికి కారకుడైనటువంటి గురు శుక్ర బుధులు దశమంలో అయితే, దశమంలో శుభగ్రహాల కంటే క్రూర గ్రహాలు, క్రూర ఫలితాలు ఇచ్చే గ్రహాలే చక్కటి ఫలితాలను ఇస్తాయి. కాకపోతే ఎంతైనా కూడా ఈ దశమంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఇటువంటి ఫలితాలను ఇవ్వనున్నాయి. ఇక అష్టమంలో కుజుడున్నందుకు కొంచెం వాహనాల మీద అది వెళ్ళేటప్పుడు అతివేగం పనికిరాదు. అందులో ముఖ్యంగా జీవిత భాగస్వామితో, ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు. మరియు అదేవిధంగా రాహు పంచమంలో ఉన్నారు కాబట్టి రాజకీయ నాయకుడికి మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయుర్వేదిక్ సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నిత్యము మీరు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మరియు ఉద్యోగ అభివృద్ధికి ఇంకా బాగా జరగాలి అంటే కనుక ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ మనం గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. కానీ మన జన్మజాతకంలో కూడా గ్రహ కలయిక అనేటువంటిది ఉంటుంది. అది ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే, మనకి ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు రాశినాథుడిని గ్రహాన్ని కూడా చూసుకోవాలంటే ఈ రాశినాథుడు ఈ గ్రహం ఈ రెండు కలిపినటువంటి ఒక యోగం ఏర్పడింది. ఆ గ్రహం మరలా ఒక నక్షత్రంలో ఉంటుంది, ఆ రాశిలో ఉంటుంది. ఆ 3 కలిపిన ఒక యోగం. అలా కాకుండా ఇంకో గ్రహంతో కలిసి ఉందనుకోండి, అప్పుడు ఆ 4 కలిసిన యోగం అంటే రాశి, నక్షత్రము, ఇంకో గ్రహంతో. అలా కాకుండా మనకి 2 గ్రహాలు 3 గ్రహాలతో కూడా కలిసి ఉంటాయి. అష్టగ్రహ కూటమిలో కూడా పుట్టిన వాళ్ళు ఉంటారు. అయితే మరలా అవి లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఆధిపత్యం పొందాయో దాన్ని బట్టి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇందులో మనకి శుభగ్రహాల కలయిక, క్రూర గ్రహాల కలయిక అని 2 విధాలుగా ఉంటుంది. అందులో సహజ శుభగ్రహాలు కలయిక, మీ లగ్నానికి యోగకారకుల యొక్క కలయిక అని ఉంటుంది. మరలా అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కలిశారు, ఆ 2 వ్యక్తులు బాగా క్రైమ్ చేసే పీపుల్ అనుకోండి, ఇంకో కొత్త క్రైమ్ చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. 2 వ్యక్తులు మంచి సంఘ సంస్కర్తలు, మంచి చేయాలనే బుద్ధి కలిగిన వాళ్ళిద్దరూ కలిస్తే ఒక మంచి చేయాలనే బుద్ధి ఆలోచన వస్తుంది. అలా కాకుండా ఒక మంచివాడు, ఒక
క్రిమినల్ కలిస్తే ఏమవుతుందంటే ఈ క్రిమినల్ యొక్క ఆలోచనలని మంచివాడికి కొంత అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఈ మంచి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క స్వభావం కొంత క్రిమినల్కి ఆలోచింపచేసేలాగా ఉంటుంది. అలాగే గ్రహాలు కూడా ఏంటంటే మీకు ముఖ్యంగా ఈ క్రూర గ్రహాలు అంటాం. అంటే ఏమిటి అవి? రాహువు, రవి, కుజుడు, కేతువు నీచంలో ఉండేటువంటి గ్రహాలు. ఈ గ్రహాలు ఎప్పుడైనా సరే మీ జన్మజాతకంలో మీకు 3వ భావంలోని, 6వ భావంలోని, 10వ భావంలో ఉంటే చాలా మంచిది. లాభభావంలో కూడా చాలా మంచిది. అంటే ఇక్కడ నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఈ గ్రహాల యొక్క కలయిక కొన్ని స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా శుభగ్రహాలు అంటే గురువు, శుక్రుడు, బుధుడు, పూర్ణచంద్రుడు ఇవేవైతే ఉంటాయో ఈ గురు, శుక్ర, బుధ, పూర్ణచంద్రుడు అనేటువంటి గ్రహాలు లగ్నంలో కానీ, అంటే లగ్నంలో ఉంటే స్వభావాన్ని, చక్కటి స్వభావాన్ని, ధనభావంలో ఉంటే ధనానికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కలిగించడము, మరియు అదేవిధంగా మీకు చతుర్థంలో ఉంటే మంచి గృహయోగాన్ని, పంచమంలో ఉంటే మంచి విద్యాయోగాన్ని, మరియు చతుర్థంలో ఉంటే విద్యాయోగము, గృహయోగము, పంచమంలో ఉంటే సంతాన యోగాన్ని, మంత్రయోగాన్ని ఇస్తూ, సప్తమంలో ఉంటే మంచి జీవిత భాగస్వామిని, మరియు అష్టమంలో ఉంటే తాతగారు ఆస్తి సంబంధించిన విషయాల్లో అనుకూలత, 9లో ఉంటే మంచి గురువుని ఇలా ఇస్తూ ఉంటుంది. 12లో ఉంటే మంచి జీవిత భాగస్వామి, మంచి తండ్రి నుంచి ఆస్తి రావడం ఇలా ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ గ్రహాలు నీచంలో, ఉచ్చంలో కూడా ఉంటాయి. ఒక్కోసారి శుభగ్రహం అయినా కూడా అది మనం చూసుకోవాలి. ఇక ఈ యొక్క గ్రహాలు రివర్స్లో ఉన్నాయనుకోండి, అదే ఉదాహరణకి పాపగ్రహాలు శుభస్థానాల్లో ఉన్నాయి, అంటే 2లో ఉన్నాయి, గొడవలు కుటుంబ సభ్యులతో, 4లో ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే గొడవ, 5లో ఉండి సంతానంతో, ఫ్రెండ్స్తో, ప్రేమించిన వారితో గొడవలు, 12లో ఉన్నాయి అనవసరమైన వ్యసనాలు. ఇలా ఒక్కొక్క గ్రహం యొక్క ఫలితము పలానా పలానా రాసుల్లో ఉన్నప్పుడు, పలానా పలానా భావాల్లో ఉన్నప్పుడు మారిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమి టెన్షన్ పడకుండా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ గ్రహాలు అయితే మీకు ఉండి ఆ మహాదశలు నడుస్తున్నాయో, ఇక్కడ మరొక కీలకమైనటువంటి అంశం ఏమిటంటే ఆ గ్రహ కలయికి సంబంధించిన మహాదశలు, అంతర్దశలు రావాలి. రాకుండా ఏమీ ఎప్పుడు ఇబ్బంది పెట్టదు. అంటే మనకు ఆ కర్మ రాదన్నమాట. ఇక్కడ గ్రహం ఇబ్బంది పెట్టడం కాదు, మనకు ఆ కర్మ ఆ రూపంలో మంచిగాని చెడుగాని వస్తుందని అర్థం. ఆ మహాదశలు, అంతర్దశలు వచ్చినప్పుడు మాత్రమే మీరు దాన్ని అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, దానికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే దానం ఇవ్వడము, ఆ మంత్ర సాధన చేయడం చేస్తూ ఉండాలి. సో అయితే ఈ గ్రహాలు ముఖ్యంగా మనకి 3 గ్రహాలు గోచారంలో కలిసినందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా అనేకమైన మార్పులు వస్తాయి. మనం గతంలో చాలా కాలం చెప్పుకుంటున్నాం ఏమండి, మీకు ఈ యొక్క ధనపరమైనటువంటి విషయంలో అంటే రూపీ యొక్క రూపం మారనుంది అని చెప్పుకుంటున్నాం, అటువంటి వాటిని, మరియు విపరీతమైనటువంటి వర్షాలు, విపరీతమైనటువంటి ఎండలని చెప్పుకున్నాం. అదేవిధంగా విపరీతమైన వర్షాలు, ఎండలు కూడా పెరుగుతాయి, యుద్ధ సంబంధించింది పెరుగుతుంది, మరియు ఈ ప్రయాణ సంబంధించిన విషయాల్లో జలప్రలయాలు, భూకంపాలు పెరుగుతూనే ఉంటాయి మనకి. కాబట్టి ఈ నదీ స్నానాలకు వెళ్ళినటువంటి వారు, ఈ నదుల దగ్గర, సముద్రాల దగ్గర, అంటే నీటికి దగ్గరగా నివసించేటువంటి వారు చాలా కేర్గా ఉండాలి ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ వల్ల. కాకపోతే 2 శుభగ్రహాలు వెళ్ళి కలిసినందుకు కొన్ని ప్రదేశాల్లో భూముల యొక్క రేట్లు పెరగడము, కొత్త వాహన సంబంధించిన విషయాల్లో కూడా కొంత అప్గ్రేడ్స్ రావడము, మరియు విద్యా సంబంధించిన విషయంలో కొన్ని ఎటువంటి మార్పులు అంటే విప్లవాత్మకమైన మార్పులు రావడము, కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు కూడా అసలు ఊహించం, ఏంటిది ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి కోర్టు అనేటువంటిది. కొన్ని సెక్షన్స్ని జనాలకు ఉపయోగపడేటువంటి కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏంటి, రిజర్వేషన్స్ క్యాన్సిల్ అనుకోండి, ఇలాంటి హై లెవెల్లో అసలు ఎవరు డేర్ చేయలేనటువంటివి గవర్నమెంట్ తీసుకురావడం కూడా మనకి జరుగుతుంది ఈ యొక్క గ్రహ కలయికల మూలంగా. శ్రీమాత్రే నమః.